దయచేసి లేఖనాలు తెరవండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం, పేజీ నెంబర్ 658. పేజీ నెంబర్ 658. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. పేజీ నెంబర్ 658. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగు వారికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితివి, నా దృష్టికి యుక్తమైనది చేసితివి. అందరి మాటలతో పలకండి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగు వారికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసి తిరిగి నా దృష్టికి యుక్తమైనది చేసి తిరిగి. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు ఆత్మీయులు. ఇశ్రాయేలీయులలో కొంతమంది ఆత్మీయులు, ఇశ్రాయేలీయులలో భాగ్యవంతులు, ఇశ్రాయేలీయులలో ప్రార్థన పరులు, ఇశ్రాయేలీయులలో ఆత్మీయ విషయంలో బహు బలవంతులైన దేవుడి సన్నిధి కూర్చి మనసు మార్చుకున్నారట. వారు మనసు మార్చుకుని దేవుని సన్నిధికి వచ్చి నిబంధన చేశారట. పేదలున్నారు, పేదలున్నారు, స్వస్థత లేని వారు ఉన్నారు. వీళ్ళందరికీ విడుదల మేము కలగ చేస్తాం ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేశారట. ఇక్కడ తీర్మానం చేయడం దేవాది దేవుడు చూశాడట. స్తోత్రం చెప్పాలి. ఆ దేవాది దేవుడు చూశాడు, మీరు యుక్తమైనది, నా దృష్టికి యుక్తమైనది చేశారు. నా దృష్టికి యుక్తమైనది చేశారు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా మందిరంలో నేను ఉన్నాను. ఆ మందిరానికి వచ్చారు, మనసు మార్చుకుని వచ్చారు. వేదము చూసి కనికరించబడి విడుదల మనం చూసి మీరు నా మందిరంలో తీర్మానం చేశారు. ఇది నాకు నచ్చింది. అయ్యా ఇశ్రాయేలీయులారా, నా మనసును మీరు గెలిచారు. నా దృష్టికి యుక్తమైనది మీరు చేశారు. ఇంతకీ దేవుని దృష్టికి యుక్తమైనది ఏమిటి? యుక్తమైనది చేశాం, ఓకే. దేవుని దృష్టికి యుక్తమైనది ఏమిటి అని అంటే దయచేసి బైబిల్లో మనం చదువుదాం జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున పేజీ నంబర్ చెప్పండి. 619. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 619. 619 పేజీ నంబర్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా మీరేం చేయకూడదు? వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, స్తోత్రం చెప్పండి. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మీరు మీ వ్యాపారాలన్నీ ఖర్చు పెట్టేసుకుని ఈ పునరుత్థాన దినం ఇది దేవుని దినం అని గుర్తించి మీరు దేవుని యొక్కకు వచ్చారు. ఇది
దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారండి? అయ్యో లాభం పోతుంది, అయ్యో వ్యాపారం పోతుంది అని మీరు ఆలోచించుకోండి. దేవుని సన్నిధికి వచ్చారు, చూశారా? అది దేవుడు చూశాడు. ఈ పునరుద్ధరణ దినాన వ్యాపారం చేయొద్దు, ప్రార్థన చేసుకో. ముందు దేవుని పని చేయి, అప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు కొరకు ఒక అడుగు వేసి దేవుని కొరకు 10 అడుగులు వేస్తారు. అలా సత్యం మనకి తెలుసు. మీరు వ్యాపారం చేయకూడదు. ఇది పునరుద్ధరణ దినం. ఈ దినం 1000 దినాలతో సమానం. స్తోత్రం చెప్పండి. ఈ దినం ఎటువంటిదండి? 1000 దినాలతో సమానం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఈ దినమున మీరు వ్యాపారం చేయకయు విశ్రాంతి దినము మనోహరమైనదని. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని. నాకు ఏ దినము? ప్రతిష్ఠితమైన దినం. దేవునికి ఏ దినం ఇది? ప్రతిష్ఠించబడిన దినం. ఇది ప్రత్యేకించబడిన దినం. ఈ దినాన నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మౌనం ఉండాలి. దేవుని సన్నిధికి ఎట్లా ఉండాలా? మౌనం ఉండాలి. చదవనాక నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని. విశ్రాంతి దినం ఏంటండి? మనోహరమైనదని. విశ్రాంతి దినం ఎటువంటిదంట? నా విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన దేవుని మందిరంలో కొంచెం మౌనంగా ఉంటే యెహోవాకు స్తుతి చెల్లించుడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి ఏం చెల్లించినట్టే? స్తుతి చెల్లించుడే. దేవుని మందిరానికి వచ్చి మౌనంగా ఉంటే నువ్వు స్తుతి చెల్లించుట అన్నాను. అట్లా అన్నానని నేను అడిగి చెప్పాలనుకో, మీరు స్తోత్రం చెప్పకపోతే స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మందిరానికి వచ్చిన పాస్టర్ గారు మౌనం ఉండమన్నాడు అని చెప్పేసి పాస్టర్ గారు ఏదైనా అడిగితే ఎప్పుడై చెప్పకపోతే నా దగ్గర సప్లై ఉండదు. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైతే చెప్పకపోతే నా దగ్గర చేయకూడదు, మీకు సప్లై ఉండదు, ఆగిపోతుంది. అదే దేవుడు కదా. దేవుని మందిరానికి వచ్చిన మనం మౌనం ఉంటే స్తుతి చెల్లించుట. ఈ విశ్రాంతి దినం మనోహరమైన అంటే పండగ. పండగ దినం. ఏ దినం అండి ఇది? అందరూ చెప్పండి. పండగ దినం. ఆదివారం అంటే మనకి పండగ. అయ్యో దేవుడిని కలుసుకోవడానికి వెళ్తున్నాను, దేవుని స్వామి లేదానికి, దేవుని మందిరానికి నేను వెళుతూ ఉన్నాను. ఇది మనోహరమైనదని గుర్తించాలి. ఇది పండగను నువ్వు గుర్తించాలి. ఆదివారం. అందుకే అవలోకితం రాయబడింది, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉత్సాహ సంతోషాలతో దేవుని మందిరంలో అడుగు పెట్టాలట. కృతజ్ఞతార్పణతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలట. ఉత్సాహం. అమ్మో, ఈ వారమంతా నేను జీవించిన జీవితానికి దేవుడు మరలా నూతన వాక్యాన్ని ఇవ్వబోతున్నాడు, నూతన దర్శనం ఇవ్వబోతున్నాడు, నూతనమైన కోణంలో దేవుడు నన్ను నడిపించబోతున్నాడు అని ఇది పండగ దినంగా గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. ఇది మనోహరం. అంతేగాని ఈ రోజున మొత్తం సాకర్యమంతా ఈ రోజు చేసుకుని, అవునా, ఈ రోజంతా బట్టలు దుక్కుడు మొదలు పెట్టుకొని ఈ రోజంతా పైన ఉన్న భుజులను తీసుకొచ్చి మొత్తం రుద్రం ప్రారంభించుకుని ముగింపు లేకపోతే ఏం బాగుందండి, ఏ ప్రయోజనం ఉందండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విచారకరమైన విషయం ఏంటంటే ఆరంభించినప్పుడు తొందరగా రాదు, ఆరంభం టైంకి రాదు. సంతోషించవలసిన విషయం ఏంటంటే ముగింపు దాకా వస్తానని ఉంటారు. స్తోత్రం చెప్పండి. సంతోషించే విషయం ఏంటంటే చెప్పాలి గట్టిగా. విచారకరమైన విషయం ఏంటి? ఆరంభానికి రాదు. పునరుద్ధరణ ఆరంభానికి యేసు రక్తమే చేయదు. మీరు కూడా ఎక్కడో ప్రసంగించిన ఆగలో వస్తున్నట్టున్నారు. మీరు వచ్చినప్పుడు చక్కగా నేను కూర్చుని మీకు ప్రసంగాలు చెప్తే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నువ్వు వచ్చినా రాకపోయినా ఆరాధన టైంకి ఎవరు వచ్చింది? అందరూ చెప్పాలి.
దేవుడు ఉన్నాడు. దేవుడు మేము ఉందా మనకి చెప్పాలి. ఈరోజు ఈ మీద డాక్టర్ చేయలేక భాస్కర్ 11 పోతాడుగా 11:30 వస్తాడుగా అని మనం వచ్చేవారు ఏం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అమ్మో పిల్లలు కలిసిపోయారేమో మరి నిలబెట్టింది అనుకుంటారు. ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడు వచ్చారు. సోదరు చెప్పండి. సరే దేవుడు వెళ్ళారు అనుకో ముందుకు వచ్చాం. ఓకే, ఇది మనోహరమైనది. ఏదేమంటే ఆదివారం అంటే మనకు పండగ అండి. దేవుని కలుసుకునే దేవుని స్వరం వినే సమయం, నీ భవిష్యత్తును నిర్దేశించే సమయం. ఈ సమయం ఇది మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దీన్ని ఘనముగా ఆచరించాలి. ఈ పునరుత్థాన దినాన్ని మనం ఏం చేయాలి? ఘనముగా ఆచరించాలి. నువ్వు దేవుని ఘనపరిస్థితి దేవుని నేను తప్పక ఘనపరచునుగాక. నువ్వు ఘనపరిస్తే ఆయన నేను ఘనపరుస్తాడు. అందుకే ఘనముగా ఆరాధించు, ఘనముగా ఆచరించు. ఈ దినం ఇది దేవుని దినం. ఎవరి దినం అంటే దేవుని దినం. ఎన్నో దినాలు ఉన్నాయి. అంతేగాని మందరి టైం అయిపోతున్నా మనం కొంతమంది చేసుకుంటా ఏదో మాస్టర్ గారు ఆశీర్వదించే టైంకి వస్తే నీకు దీవులు ఉంటుందా? చెప్పండి. దీవులు ఉండదు. మాస్టర్ గారు ఆశీర్వదించే టైంకి వస్తే ఏముండదు. వర్తమానం ఆరంభంలోనే కాదు, అది ఆశీర్వాదం. ముగింపు వరకు ఉండాలి, అది ఆశీర్వాదం. ఇది ఘనమైనదని గ్రహించి, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని గ్రహించి ఇది ఘనముగా ఆచరిస్తే నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు. స్తోత్రం చెప్పాలి. ఈ పొందాల దినాన్న ఇక్కడికి వచ్చి ఏం చేయకూడదు? నువ్వు చెప్పాలి. నేను ఒక మాట చెప్పడం వైపు చూడు. నేను ఒక చోటకు వాకింగ్ చెప్పడానికి పోయా. పోతే అక్కడ నేను ఇక్కడ వాకింగ్ చెబుతుంటే వెనకాల సెలవులు సినిమా చూస్తున్నారు కదా. కొంతమంది ఇక్కడ బ్యాంక్ చూడు వాకింగ్ చెబుతుంటే సెలవులు గేమ్లు ఆడుతున్నారు. కొంతమంది దాని చూడు వాక్యాన్ని చెబుతుంటే సెలవులో పీరియడ్ మెసేజ్ పెడుతున్నారు. అక్కడ మందిరంలో, పరిశుద్ధుడైన దేవుడి మందిరంలో నీవు అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తే అట్లా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇది నీకు ఇష్టమైన పనులను మానేసుకోవాలి. ఈ దినాన్న దేవుడిని కలుసుకోవాలి. పండగదేమో ఇది దేవుడిని కలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్వరం వినాలి, నలుగురు స్నేహితులు కలవాలి, కలిసి ఆనందించాలన్న సంతోషం మనలో ఉంటాలి. ఇది బైబిల్ సెలవిస్తున్న సత్యం. నీకు ఇష్టమైనవన్నీ కట్టిపెట్టేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలండి? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. మన ఇష్టాన్ని మనం చదువుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. ఇక్కడ అంటే ఎవరికి ఇష్టమైన పనులు చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. దేవునికి ఇష్టమైన పని ఏమిటి? చదువుదామా? నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. స్తోత్రం చెప్పండి. ఏ వార్తలండి? అందరూ చెప్పండి. మా తాతలతో గుడికి పాత్ర పూజాడు వెళ్తే మా అమ్మ వాళ్ళ కష్టాలు మాట ఉంటే వాళ్ళు కట్టాలి. మాట్లాడటం తెలియదు. అట్లా వెళితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు తెలుసా? పిల్ల చేయగలైందే ఈ లెక్చర్ చేయించు తల్లి ఉంది, ఈ చేత బాగుంది అని ఎట్లా ఒకరికొకరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమడుగుతుంది? ఇవి అడుగుతారు. అక్కడ నీ అవసరం ఎట్లా ఉన్నా, ఈ అవసరం ఎట్లా ఉన్నా, జీవితం వచ్చిందా, లేకపోతే పనులు తెగులు వచ్చిందా, ఏ తెగులు వచ్చింది,
దేనికి అని ఇట్లా అక్కడ ముని మాట్లాడుకుంటాం. అప్పుడు చదివే మంత్రాలే వంశోడపోతే మాట్లాడి, కానీ అక్కడలో ఉండకూడదు. ఇక్కడ స్తోత్రం చెప్పాలి. అక్కడలో ఉండకూడదు. ఇది లోక సంబంధమైనది కాదు. గుసగుసలు సడుగుళ్ళు గుడుగుళ్ళు ఇక్కడ ఉండకూడదు. లోకానికి సంబంధించింది మనలో కనబడకూడదు. ఎందుకంటే లోకంలో నుండి దేవుడు ప్రత్యేకించాడు. మరలా అదే లోకాన్ని కలిగి ఉంటే, అదే లోకాన్ని వెంబడిస్తే, మాట చెప్పరా, బంగారవేలుగు నువ్వు చేయకపోవచ్చు, రహస్యంగా నువ్వు చేస్తున్నావు. దేవుడికి తెలియదా? దేవుడు కూడా నేను కప్పగలవా? నేను కప్పగలనా? నీ చరిత్ర నా చరిత్ర దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ నేను చేయకుండా, నేను మంచిగా బ్రతకోకుండా, మంచి పరిశుద్ధంగా రాకపోకుండా ఏదన్నా బాగు పోసిందో దొంగ నువ్వు సరి చేసుకున్నాక దేవుడు మనకి. మనకు మనం సరళ లోక వార్తలు మనం విడిచిపెట్టాలి. ఎందుకు లోకాన్ని విడిచిపెట్టాలి అని అంటే ఆ మాట చదువుకున్నాను. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయాలంటే అందరు చెప్పాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ మనం వాటిని ప్రేమించి దాని కొరకే ప్రాపులంట, దాని కొరకే వెతుకులంట, దాని కొరకే తడువులంట, దాని కొరకే పరిగెట్టడం. భూసంబంధమైన దాని మీద మీరు మనసు పెట్టదని బైబిల్ సెలవిస్తుంది. కానీ భూసంబంధమైన దాని విషయంలో ఎంత ప్రాబులాటో, ఎంత తడుములాటో అది లోక సంబంధమైనది కాదా? లోకములను లోకములో వాటిని ప్రేమించొద్దు. ఎందుకంటే దేవుని వల్ల కలగ, తండ్రి వల్ల కలగల. అక్కడ రాయబడిన కొన్ని విషయాలు, భయంకరమైన విషయాలు. అది దేవుని వల్ల కలగల. లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దన్నాడు ఆయన అనంటే, అదే 2వ వచనం 15వ వచనంలో రాయబడింది, లోకమును దాని ఆశయు ఏమైపోతుందండి? గతించిపోవును గాని దేవుని చిత్తాన్ని జరిగించువాడు ఏమిటట? నిరంతరం నిలుస్తాడట. లోకమైన లోకమైన మాట ప్రేమించొద్దు. లోకము దాని ఆశ ఏమవుతుంది? గతించిపోతుంది. ఈ లోక స్నేహం దేవునికి వైరం. యెహోషాపాతట భక్తిహీనులతో స్నేహం చేశాడట. దేవునికి అది నచ్చలేదట. నీ స్నేహం ఎవరితో? నీ జత ఎవరితో? ఒకసారి ఆలోచించండి. గాడిదని ఎద్దుని జత తీసి ధ్వనించకూడదన్న భూమి బైబిల్లో రాయబడింది. గాడిదని ఎద్దుని జత చేసి ధ్వనించకూడదన్న భూమి. అట్లాగే మనం దీవించేటప్పుడు, పెళ్ళైన జంటను దీవించేటప్పుడు చిలక గోరెక్కలా ఉండాలని అంటాం. అవునా? చెప్పండి. అవునా? చూడండి. చిలక జాతి ఏ జాతి? గోరెక్క జాతి ఏ జాతి? కలిసి ఉంటాయి ఇవి. చెప్పండి. ఈ జాతి ఆ జాతులు కలిసి, ఆ జాతి ఈ జాతులు కలిసి పోట్లాటే రచ్చ అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పుడు సిద్ధాంతం, తప్పుడు మాటది. శంఖ జాతి వేరు, గోరెక్క జాతి వేరు. కానీ మనం ఏ డైలాగే పడతాం? చిలక గోరెక్కల్లాగా. దేవుడులాగా గాడిదని ఇద్దరు జత చేసుకోకూడదు. అంటే లోకానికి వెలుగుకి సంబంధము లేదు. మన వెలుగు సంబంధం, పగట సంబంధం, ఎవరితో మన స్నేహం, ఎవరితో మనం జత కడుతున్నాం. అట్లా అని చెప్పేసి ముద్దు పెట్టుకోకుండా, చుట్టాలను పిలుచుకుంటూ వెళ్ళకోకుండా చేసి అందరి కారణం ఆదాయం చేసుకుంటారు. అది కదా మన ఇలాంటి జ్ఞానంగా ఆలోచించండి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా చనిపోతే అనకపోతే ఎట్లా?
ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా మన చర్చలో ప్రభు కాలం చేస్తే నిద్రిస్తే చిన్నలో పెద్దలో పురుషులు అందరూ రావాల్సిందే. మీరు ఎంత బిజీలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, మీరు రాకపోతే మీ దగ్గరికి అవసరం. మరొక డైలాగ్, ఫస్ట్ కాదండి దినభోజనం వెళ్తామన్నా నీ భోజనం అవుతాయి కదా. దినభోజనానికి వెళ్ళమని నీ భోజనం కావాల్సిందే. ఇవన్నీ సెంటిమెంటల్ ఆలోచన చేయబాకండి. స్తోత్రం చెప్పండి. విందు జరిగి ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించి ఇంటికి వెళ్ళటం మేలంటాయి. వెళ్ళాలి వాళ్ళు రక్షించబడాలంత మాత్రాన ఆ చావులు పాల్పొందొద్దా? అవసరమైతే భోజనం కట్టాలి. నా కుమారుడు ఎన్నించవచ్చు స్త్రీలు చనిపోతే, ఆలోచన స్త్రీలు చనిపోతే నా కుమారుడు మోసాడు. కానీ మోయొచ్చాను అంటే మంచిదిరా పోయిరా పెట్టాను. ఆడిపోయిట్టు తప్పేముంది? చనిపోతున్నాం అక్కడికి అంటున్నా, చనిపోతున్నా అక్కడికి అంటున్నా అని అంటారు. ప్రార్థనలు నమ్మకూడదు, అసలు ప్రార్థనలు కట్టు, అసలు వెళ్ళారా? ఎవరు చెప్పారు మీకు? మనం వెళ్ళాలి, సహకరించాలి. స్తోత్రం చెప్పండి. సహకరించమని చెప్పేసి సాంబ్రాణి పొలాలు నిలుస్తున్న కప్పులు తిట్టేటట్టు కాకండి. అక్కడ కాస్త జ్ఞానం ఉపయోగించుకోండి. అప్పుడు మాస్టర్ సహకరించమని కొబ్బరికలు పడుతుందని చెప్పేసి కొబ్బరికలు పడబాకండి. అది సహకరించడం కాదు, నువ్వు కొత్త జ్ఞాపకం. నిన్న వాళ్ళ సీతమ్మ గారు చనిపోయింది కదా, నేను వాళ్ళ దినాన్న శుక్రవారం దిన కార్యక్రమం అందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటో భీష్ణులు భోజనము పంచులు తీసుకెళ్తున్నారండి. నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏమన్నా నన్ను వ్యాపారం చేస్తారేమో పంచుకోవాలి డౌట్ వచ్చింది నాకు. ఎక్కడికి రాయినా అని అడిగా. అదేమిటండి అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడ అన్ని మరి భోజనం పెట్టి రావాలి. ఎవరు చెప్పాడు? ఎవరు తింటాడు? స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పాడు? ఎవరు తింటాడు అక్కడ? అది కదండి. మరి మా ఊళ్ళో ప్రభు పెట్టలో కూడా ఎట్లా చేస్తారండి. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఆచారం మార్చేసాను, తీసేయగలను. స్తోత్రం చెప్పండి. మార్చేసేదాను. ఎవరో లేదు వారైతే ఆ రోజుతోనే కార్యక్రమం చేసేస్తాం. అక్కడికి వెళ్ళాలి కాదండి. నువ్వేమో రాయి వేస్తావా? ప్రభుత్వం ఎదురించుకోవాలి ధన్యులు అని ఏమన్నా రాయేసావా? రాయేసావా పేరు వెళ్దాం అని అంటే ఆ బాబాయ్ 2 ఏళ్ళు అవ్వండి. మరి 2 ఏళ్ళు నోటు చూసో. స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో అక్కడ పెట్టి నాకు తెలిసి తాగేసి సమాధానం పడిపోతాయి. ఎక్కడ పడిపోతాయి? దినాల భోజనానికి వాళ్ళు వెళ్ళారు. ఎంతో రావడం తెలుసు రక్తం వేసి అతాక పూలే. లైన్లో ఉన్నారా, ఆన్లైన్లో ఉన్నారా? ఇతరికి అలవాట్లేదు, అస్సలు అలవాట్లేదు. సోదరు చెప్పండి, అస్సలు అలవాట్లేదు, అస్సలు అలవాట్లేదు, అస్సలు అలవాట్లేదు వాళ్ళకి. ఏ లైన్లో ఉంటారో వాళ్ళకే తెలియదు. భోజనం తీసుకుని చుట్టూ వస్తున్నారా, రోజు వెళ్తున్నారా అర్థం కాదు. అక్కడికి చాలు తోలు దేవుడు పిండ ప్రధానం అవి చేయకూడదు. అవి వాళ్ళు చేసుకుంటారు, అవి మనం చేయకూడదు. ఇది బైబిల్ ఆధారం. సమాధి చేసేటప్పుడు మనందరం అక్కడ ఉండాలి, మంచిగా సమాధి చేయించాలి. ఎందుకో తెలుసా? ఒకడు 2000 సంవత్సరాలు బ్రతికి సరిగ్గా సమాధి చేయకుండా పోతే వాడి గతి కంటే పడిపోయిన పిండం కంటే మేలని ప్రసంగంలో రాయ. కనుక మనం అక్కడుండి అన్ని బాధ్యతగా నాతో అంటున్నారు. 1902 జనవరి సగంలో అందరూ అన్నారట, మీ సగముడు తప్ప బంధువులు ఎవరు ఉన్నారు అక్కడ? మీరుగా చక్కగా తీసుకెళ్ళి చేసి పూర్తి చేశారు. అమ్మా మీ అందక మేము ఉన్నాం. స్తోత్రం చెప్పండి. సంఘమంతా రావాలి, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ రావాలి. తెలుసుకున్న ప్రతి వారు, ఆ వార్త తెలుసుకున్న ప్రతి వారు రావాలి. ప్రార్థించండి, అట్లా సహకరించాలి. మన ఈ కార్యక్రమాల కొరకు
వాహనం తీసుకోవాలని ఆశిస్తున్నాను. దాని కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ పెట్టుకోవడానికి ఎత్తుగా ఓ 10 మంది అటు ఇటుగా పడటానికి ఇప్పుడు తీసుకొస్తున్నారు. అటువంటి నా కార్యక్రమాలు కొరకు కనుక ప్రార్థించండి. నాకు ఆశ ఉంది, దేవుడు దాన్ని నెరవేర్చుగాక. ఎందుకంటే నడవలు ముసలు ఉన్నారుగా పైకి ఇచ్చేస్తాం. మనం పాడుకుంటూ ప్రభుగా మనం ఏర్పరచుకుంటూ పర్వకాన్ని స్వాగతం కలిసి ఇచ్చాక స్తోత్రం చెప్పండి. అట్లా చేయాలి. దేవుడు ఎవరు చనిపోయాడు, దాంతో తక్కువ వాళ్ళు చనిపోయారు, అంత ఎక్కువ వాళ్ళు చనిపోయారు, తక్కువ ఎక్కువ అందరూ అమ్మట్లో పోయి మనం అనుకుంటాం తక్కువ ఎక్కువ అందరం మట్లోకి పోయేది. మనందరం తినేది మట్టే. స్తోత్రం చెప్పండి. మనందరం తినేది ఏమిటండి? మట్టే. మట్టిలోంచి వచ్చాం. మనం భుజాల నుంచి రాలా. చాలా మంది భుజాల నుంచి వచ్చారు, తలకాయ నుంచి వచ్చారు, నడువులోకి వచ్చారు, కాళ్ళలోకి వచ్చారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చూడాలి మీకు చెప్తారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని కట్టుదలు వాటి గురించి దేవుడు బైబిల్ సాధిస్తుంది. లోక వార్తలు ఎందు నువ్వు ఆనందించకూడదు. మరి దేని ఎందు ఆనందించాలి? లోక వార్తలు ఎందు దేని ఆనందించు. మరి దేని ఎందు ఆనందించాలి? అవే చూడండి. నీకు కలిగిన నగదు నాటను బట్టి ఆనందిస్తున్నావా? నీకు కలిగిన పొలము నాటను బట్టి ఆనందిస్తున్నావా? నీ కలిగిన కోటలు బట్టి ఆనందిస్తున్నావా? బైబిల్ సాధిస్తుంది. నువ్వు వాటిని బట్టి ఆనందించు. ఎవరిని బట్టి ఆనందించాలంటే 37వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను చూసారా? ఎవరిని బట్టి సంతోషించాలండి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సంతోషించదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి సంతోషించదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుని బట్టి నువ్వు సంతోషించు. ఆయన నువ్వు సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడంట? నీ హృదయ వాంఛన కోరిక, నీ కోరికలన్నీ నెరవేర్స్తాడు. ఇప్పుడు మనకు భంగం అయిపోయినాయేమో నీ ఆశలు నిరాశలు అయిపోయినాయేమో. యెహోవాను బట్టి సంతోషిస్తే దేవుడు కల్పించుకుని నీ హృదయ వాంఛలన్నీ నెరవేర్స్తాడు. నీ హృదయ వాంఛలను ఎందుకు నెరవేరుస్తాడు ఆయన? నువ్వు లోకవర్తలు వదిలేసావు కదా, లోకస్నేహం వదిలేసావు కదా. యెహోవాను సంతోషిస్తున్నావు కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? దయచేసి ఆ మాట మనం చదువుకున్నాం కదా, వారం చదువుకున్నారు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు. చూసారా? నేను వారికి ఏం చేయడం మానను? మేలు చేయట. నువ్వు నన్ను బట్టి సంతోషిస్తున్నావు, నా సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్నావు, నా సన్నిధిలో దివరాత్రులు గడుపుతున్నావు, నువ్వు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నావు, పవిత్రంగా బ్రతుకుతున్నావు, ఆత్మీయుడిగా బ్రతుకుతున్నావు. నేను చూస్తున్నాను కనుక నన్ను బట్టి నువ్వు సంతోషిస్తున్నావు కనుక నీ హృదయవాంఛలన్నీ నేను తెలుసుకోలేయా. ఎందుకో తెలుసా? నేను నీకు మేలు చేయడానికి ఏం చేస్తున్నాను? మేలు చేయటం మానరట, మేలు చేయటం మానరట, మేలు చేస్తానే ఉంటా. ఎంత గొప్ప దేవుడు! మన ప్రభుకి ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియదు. స్తోత్రం చెప్పండి. మన ప్రభుకి ఏం తెలుసండి? ఇవ్వటమే తెలిసే కానీ తీసుకోవటం దేవుడికి తెలియదు. ఒకసారి నీకు అన్ని ఇచ్చాడనుకోండి, ప్రభు తీసుకోడు. యోగుకి దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు తీసుకున్నాడా? సైతాన్ని తీసేసాడా? ఖచ్చితంగా కదా జరిగింది. సైతాన్ని ఉన్నాయని కూడా చేసేసాడు, ఉన్నాయని నాశనం చేసేడు. అతను అంటాడు ప్రభా, ఏ రకంగా వచ్చిందో ఏ రకంగా పోయిందో అనవసరం, నీవు ఇచ్చావు, నువ్వు తీసుకొని నీకు స్తోత్రం అన్నది. స్తోత్రం చెప్పాలి.
నువ్వు ఇచ్చావు, నీకు తీసుకునే నీకు స్తోత్రం. ఎంత మంచిదో, ఎంత ఆత్మీయుడు, ఎంత లోతైన ఆత్మీయుడు. ఒకసారి ఆలోచించు. ఎంత లోతైన భక్తులు, ఎంత లోతైన విశ్వాసంలో అతను ఉన్నాడు, ఎంత లోతైన ప్రార్థనలు మీరు ఆలోచించు. దేవుని బిడ్డ బైబిల్ సాధిస్తుంది. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని ఆయన మనకు స్తుతి కలుగుగా లోతైన ఆత్మీయత. యెహోవాను బట్టి సంతోషించు. ఉన్నా సంతోషించు, లేకపోయినా ప్రభువుని బట్టి సంతోషించు. నీ స్థితిగతులన్నీ ఆయన మార్చేస్తాడు. నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. నీ పరిస్థితులన్నీ మార్చడం దేవుని వశం. దేవునికి సమస్తం తెలుసు. దేవుడు సమస్తమును మార్చివేయగలిగిన ఆయన. మేలు చేయడం మానట, మేలు చేయడం మానట. లోకవార్తలు విడిచిపెట్టావు కదా, నా సన్నిధికి వచ్చావు కదా, మనోహరమైన ఇచ్చావు కదా, ఘనమైన పునరుద్ధాన ఆచరించావు కదా, ఇది ప్రతిష్ఠిత దినమని గ్రహించావు కదా, నా సన్నిధికి వచ్చి మౌనం ఉన్నావు కదా, నా సన్నిధికి వచ్చి నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు కదా, వ్యాపారం మానేసినావు, ఉద్యోగాలు ప్రక్కన పెట్టేసినావు, ప్రతిదీ ప్రక్కన పెట్టిన సన్నిధికి వచ్చావు. నీకు నేను మేలులతో నింపుతా. నీ విషయంలో మేలులు చేయడం మానలో స్తోత్రం చెప్పండి. నీ విషయంలో ఏం చేయడట అయినా మేలులు చేయడం మానడట. అంతేకాదు అక్కడ చదువుకున్నాను అంశం ఒకటి వచ్చాడు 32:31. వారికి మేలు చేయుటకు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. వారి యందు నేను ఏం చేస్తున్నాను? చెప్పాలి. చూసారండి, మనకు మేలు చేసే విషయంలో దేవుడు ఒక్కడే ఆనందిస్తాడు. ఎవరు ఆనందిస్తారండి? మనం పైకి వెళ్తున్నాం అనుకోండి, మనం వర్గలుతున్నాం అనుకోండి, సహజ క్యాజువల్గా చెప్తున్నా, సమాజంలో జరిగేది. మన అన్నదమ్ములు ఊరుకుంటారా? పైకి అంత వర్గలుతున్నాడు, సంపాదించుకోవాలి అంటారు. కానీ ఎవరి గృహాలు వాళ్ళు ఎదురుపడి ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ నిరకాల కుతంత్రాలు బయటకు వస్తాయో. నువ్వు బాగుంటమే నీ తోబుట్టులు నచ్చవు. అటువంటి దేవుడు అన్నాడు, మేలు చేసే విషయంలో ఆనందిస్తున్నానయ్యా నేను. స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో ఏం చేయడం ఆనందిస్తున్నాడు? ఏం చేయడానికి? చక్కటి పాట మేలు చేయక నీవు ఉండలేమయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందులో నిలిచిపెట్టండి. మేలు చేయడం ఉండలేదంట. అందరికీ లేదు. నువ్వు నమ్ము, నమ్మకము, నువ్వు విశ్వసించుకో, నువ్వు రా మానే దేవుడు దేవుడు చేస్తాను అంటాడు. మన అందరి విషయంలో దేవుడు చేసి దేవుడు చెప్పడం ఇప్పటి వరకు మనం సజీవులు ఉండడం దేవుడి చిత్తం కదా. అంతమంది గొర్రెలండి. ఎవరో చూశాను, సగం ఇంటికి భోజనం చేసి వచ్చాడట, ఇంటికి భోజనం చేసి వచ్చాడట. 10 నిమిషాలు మనవాడికి తీసుకొస్తానని చెప్పేసి ఆటో ఎక్కాడట. ఆటో లేదు, ఆటో 10 నిమిషాలు ఆటోలో వచ్చాడు. తెలిసిన కాబట్టి కబుర్లు చేస్తే అయ్యో గుండెలు బాగుంటుంది. ఎంత విచిత్రమైన ప్రార్థన, ఎంత వ్యాధకరమైన విషయం. దేవుడు బైబిల్ సర్వీశ్వరుడు మీరు చేసే విషయంలో దేవుడు ఆనందిస్తాడు. ఏం చేస్తాడండి ఆయన? మీకు మేలు జరుగుతూ ఉంటే, మీకు కలిసి వస్తుంటే మీ చుట్టూ ఉన్న వారు తట్టుకోలేరు. కొంతమంది అయితే శాతపడులు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? నువ్వు నాశనం అయిపోవాలి, అది కానీ వాడి నాశనం అయిపోతాడు. వాడు ఏ విషయంలోనూ పైకి రాడు, చేసినోడు ఏ విషయంలోనూ పైకి రాడు. శాతపడి ప్రమాదకరమైన, శాతపడి దెయ్యాలతో ఆట. ఆ దెయ్యాలు మేలు చేసి అయ్యే పూజిస్తారు, అయ్యే దాన్ని ఉపయోగిస్తారు. ఏమిటో ఈ న్యాయం నీది. నీకేదో ఉపయోగిస్తారు, కీడారు. ఏమిటది? దేవుడు పెట్టాలా? బైబిల్ సమస్య మేలు చేసే విషయంలో ఆనందించేది. ఏం చేసేది? ఎవరైనా ఆనందించేది. వాక్యంలో రాయబడింది. మాట చదువుకుందామా? మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి. ఒకసారి చదివించాను, మరొకసారి సందర్భం వచ్చిన కూడా చదివిస్తాను. ఓకే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం
15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా అయితే యెహోవా నీ పితరులను నీ ప్రేమించి పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి వారి యందు ఏం చేశాడు ఆయన? ఆనందపడి అందరూ చెప్పాలి. ఆనందపడి నేను అడుగుతా నా వైపు చూడండి. ఇశ్రాయేలీయుల విషయంలో వారిని ప్రేమించి వారి యందు ఆనందించాడు. అంటే ఆనందాన్ని కలగజేశాడు. నా వైపు చూడండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు రక్షించబడింది మొదలుకొని దేవునికి సంతోషం కలగజేసిన దినాలు ఎక్కువ, దేవునికి బాధ కలగజేసిన దినాలు ఎక్కువ? చెప్పాలి కదా. దేవుని సంతోషం పెట్టే రోజుల కంటే దేవుని బాధ పెట్టిన రోజులే మనుష్యాలతో ఎక్కువ బాధ కదా. అందుకే దేవుడు ఇశ్రాయేలు విషయంలో మన విషయంలో లోబడలో పిల్లలని చేతులు చచ్చో ఏడుస్తాడు. నన్ను అర్థం చేసుకోవాలి. మనం అటండి నరకపు అంచులు వరకు వెళ్ళి అంతవరకు బ్రతుకులాడరాక అక్కడ కూడా ఇవ్వకపోతే వదిలేస్తాడు. బాధకరం. ఎవరు ఉన్నప్పుడే దేవుని గుర్తించు. శక్తి ఉన్నప్పుడే దేవుని గుర్తించు. అన్ని ఉన్నప్పుడే దేవుని గుర్తించు. జీవం గల దేవుడిని గ్రహించు. నిత్య జీవించే దేవుడిని గ్రహించు. నేను ఈ పితరులను ప్రేమించాను. ఎందుకు తెలుసా? వారి యందు నేను ఆనందించాను. నన్ను సంతోషం పెట్టారయ్యా వాళ్ళు. వాళ్ళు ఏం చేశారట? దేవుడిని సంతోష పెట్టారట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, ఇగో మీ యందు నా సంతోషం ఉండాలని కోరుకున్నానయ్యా. మీరు నన్ను సంతోషపెడతారు కాబట్టి నవన్నీ నీవే అంటాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో. చక్కటి దేవుడు వాక్యం మనం చదువుతున్నాం. ఆయనను సంతోష పెట్టాలి, ఆయనను ఆనందంగా చేయాలి. నువ్వు లోకలు ఏదైనా సంపాదించుకుంటే లోకంలో ఉన్నవాళ్ళు సంతోషిస్తారు. కానీ ఉన్నతమైన ఆత్మీయత స్థితిని నువ్వు సంపాదించుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనుషులు కూడా సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి. దేవుడు మన యందు ఆనందించాలి. యేసు ప్రభువును చూసి తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? ఆనందించుతున్నాను. దేవుడు మందిరానికి రావడానికి ఆనందంతో రావాలి. దేవుని విషయంలో పాల్పొందేటప్పుడు ఆనందంతో పాల్పొందాలి. దేవుడి దగ్గర సమయం గడిపేటప్పుడు ప్రార్థించేటప్పుడు మనం ఆనందించాలి. ఆనందంతో చేయాలి. దేవుడు సరే నీ పితరులను నేను ప్రేమించానయ్యా, వారు నన్ను ఆనందింపజేశారు. నాకు ఆనందింపజేసిన వారికి ఏమన్నా దేవుడు ఇచ్చాడా అని అంటే, కట్టని కోటలు, నాటని తోటలు, నింపని ద్రవ్యము దేవుడు వారికి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? కట్టని కోటలు, నాటని తోటలు, నింపని ద్రవ్యం. ఇంకా క్లారిటీ చెప్పారు. కలిసి వచ్చే కాలం వస్తే ఏ కొడుకుంటుందంట? పరిస్థితులు అట్లయిపోయింది. 3 పువ్వులు 6 కాయలు. స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యం సాధిస్తుంది. వారు భవనంలో వెళ్ళి దీవించబడిపోతున్నారు, వారు పట్టణంలోకి వెళ్ళి దీవించబడిపోతున్నారు, ఇంటికి వెళ్ళి దీవించబడుతున్నారు, ఇంట్లో బయట కూర్చొని దీవించబడుతున్నారు. దేవుడు ఆశీర్వదించేశాడు. వారు దుఃఖితలు దీవించేశాడు. వారు పిసిన తొట్టు దేవుడు దీవించేశాడు. అప్పు ఇచ్చేవారు ఏం చేసేసాడు? కలగా చేసేసాడు. యెహోవా నామమున వారు పిలువబడుతుంటే ప్రజలందరూ భయపడేట్టు దేవుడు చేసేసాడు. దేవుడు వారందరినీ అంతగా ఆశీర్వదించాడు. ఎందుకంటే వారు దేవుడిని సంతోషం పెట్టారు కనుక వారి చరిత్రను దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పాలి. వారి చరిత్రను దేవుడు ఏం చేశాడు? నువ్వు ఆయనను సంతోషపెట్టే భక్తి చేయి, తద్వారా నీ చరిత్రే మారిపోవాలి. నీ చరిత్ర ఏమైపోతుంది? మారిపోవాలి. అంతేగాని పోస్టుల విషయాలు వేసుకొని రకరకాలుగా నువ్వు చేసుకుపోతే ఎక్కడ వేసింది అక్కడ అన్నట్టే ఉంటుంది.
ప్రయోజనం ఉండదు. అప్పుడు పౌలు తిమోతిని అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. నీ అభివృద్ధి ఏం చేయాలట? అందరికీ తేటగా కనబడాలట. నీ ఆశీర్వాదం అందరికీ తేటగా కనబడాలి. ఇది ఓ ఆశీర్వాదం కాదు గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు దేవుని యందు ఆనందిస్తే అబ్రహాము బట్టి ఆనందించలేక, మోషే బట్టి ఆనందించలేక, తండ్రి దేవుడు యేసు ప్రభు వారిని బట్టి ఆనందించలేక, దేవుడండి అపొస్తలుల కార్యాలు మనం చదివితే దానికి అపొస్తలుల కార్యాలను పెట్టారు. అసలు వాస్తవాన్ని పెట్టడం, దానికి ఆత్మ కార్యాలను పెట్టాలి. ఈ అపొస్తలులు ఏం చేశారంటే దేవుని ఆనందం చేశారు, దేవుని సంతోష పెట్టారు, దేవుని గణపరచారు. ఆయన గణపరచుకోవాలి, ఆయన గణపరచేస్తారు. అందుకే దేవుడు అనుకుంటాం, అబ్బాయి ఇది ఆత్మకార్యాలు కాదు కానీ అపొస్తలుల కార్యాలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు? ఆనందించాడు వారి విషయంలో. వారి విషయం ఏం చేశాడంటే పేరే మార్చేశాడు. జ్ఞాపకంతో మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందిస్తే మన పరిస్థితులు కూడా మారిపోతాయి. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందిస్తే ఏమైపోతాయి? మన పరిస్థితులు మారిపోతాయి. మరి దేవుడు ఆనందింపజేస్తామా? దేవుడిని సంతోషపెడతామా? తల వంచండి ప్రార్థన.